మళ్ళోసారి జైలుకి పంపరాదే. జైలు విషయం కాదన్నా. నీ పుణ్యమాని పోయినావు ఒకసారి, గట్టిగా ఫిక్స్ అయినట్లున్నావు, వచ్చేటప్పుడు వినాయకుడికి దండం పెట్టుకొని వచ్చినట్లున్నావు, విఘ్నాలు తొలగించిన ఆయన ఇండి జైలుకి పంపాలి అని చక్కగా కూర్చున్నావు, గట్టిరికిద్దామని చూస్తున్నావు. మీరు జైలుకి పోవడానికి మీ ఆవేశం కారణం. నేను ఏం చేసావు చెప్పండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తోటి కూడా జైలుకి పోతామనే నమ్మకం ఏమైనా ఉందా మీకు? ఒకసారి మునిగినోడికి ఏం చలు ఉంటుంది. మరి ఎందుకు మీరే నిలబడవచ్చు? హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా, నిలబడవచ్చు కదా. మీకు కూడా తెలియాలి. ఎందుకు సోషల్ మీడియా అన్ని ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారని, ఎవడు పడితే వాడు కేసులు పెడితే ఊరుకోని తాట తీస్తామని మన కోర్టు చెప్పింది కదా. మీరు కూడా ధైర్యంగా అడగచ్చు, మేము కూడా ధైర్యంగా చెప్తాం. రిలీఫ్ దొరికినట్టుంది. లాయర్ని కదవే, లా చదువుకున్నాను కదా నేను కూడా. ఎట్లా మరి మీరే ఎమ్మెల్యేగా నిలబడవచ్చు కదా. అవి అర్హత కలిగిన వ్యక్తి ఏంది అక్కడ పోటీ చేయడానికి. ఆయనకున్న బెస్ట్ క్వాలిటీ గురించి, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అతను నాకంటే సమర్థుడు. ఏ విషయంలో? ఏ విషయంలో? అన్ని విషయాల్లో అతను నాకంటే సమర్థుడు, నమ్మదగిన వ్యక్తి. ఇది ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అయినా సరే.